కన్నీళ్లు. ఏ గ్రామానికి వెళ్ళినా అసంతృప్తి. ఎవరు అసంతృప్తి పడుతున్నారు? ఎవరు కన్నీళ్లు పెడుతున్నారు? ఎవరు ఎదురు చూస్తున్నారు? మార్పు తెచ్చేవాడు వస్తాడా? మార్పు తెచ్చే పార్టీ వస్తుందా? మార్పు తీసుకొచ్చే పాలకులు ఎప్పుడు వస్తారా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి గిరిజనుల వైపు చూసే ఒక్క కన్ను, ఒక్క పార్టీ, ఒక్క నాయకుడు లేడు ఈరోజు. అది మన దుస్థితి, అది మన పరిస్థితి, అది మన వెనుకబాటుతనం. ఎప్పటి నుంచి వెనుకబడే ఉన్నాం. వెనుకబడిన వాళ్ళకి అధికారం ఏమిద్దాంలే అని చెప్పి వెనుకబడిన వాళ్ళను వెనుకబడేసే పోతున్నారు. వాళ్ళు మాత్రం బాగుపడుతున్నారు. ఆశలు కోటల్లో అవుతాయి. ఆశలు మీకు అవి చేస్తాం, మీకు అది తెప్పిస్తాం, మీ గ్రామానికి అది చేస్తాం, మీ నియోజకవర్గానికి అది చేస్తాం, ఇది చేస్తామని మాటలు, హామీలు పేపర్ల మీద నిలబడిపోతున్నాయి, కానీ కార్యాచరణ దాల్చడం లేదు. ఎక్కడ కూడా, ఏ గ్రామంలో కూడా అసంతృప్తి, అసంతృప్తి, అసంతృప్తి. నేను 3 సార్లు ఓటేసా. నాకు ఓటు హక్కు వచ్చిన తర్వాత 3 సార్లు వేసిన ఓటు. మొదటిసారి ఓటేసా, ఒక పార్టీకి వేసా. తర్వాత మరలా 5 సంవత్సరాలు మరలా ఎన్నికలు వచ్చాయి, మరలా ఓటేసా. తర్వాత 5 సంవత్సరాలు మరలా ఓటు వచ్చింది, మరలా ఓటేసా. మొదటిసారి ఒక పార్టీకి వేసాను. తర్వాత 2 సార్లు ఓటేసినప్పుడు నేను దేనికి వేసాను తెలుసా? ఓటు నోటాకేసా. నోటా ఒకటి ఉంటుందని మీకు తెలుసా? నోటా అంటే తెలుసా? నోటా అంటే అదేదో పార్టీ అనుకోగలరు. నోటా అంటే పార్టీ కాదు. ఇప్పుడు ఈవీఎం మెషిన్లు వచ్చాయి కదా, ఈవీఎం మెషిన్లు కింద లేదంటే బ్యాలెట్ పేపర్ ఎలక్షన్లు కావచ్చు, నోటా అనే ఆప్షన్ ఉంటుంది ఒకటి. నోటా అంటే ఏదో తెలుసా? నాకు ఏ రాజకీయ నాయకుడు నచ్చలా, అందరూ మోసగాళ్ళే. నాకు ఏ పార్టీ నచ్చలా, అన్ని పార్టీలు డబ్బులు దండుకుండేవే. నాకు ఏ పరిపాలన, ఏ పాలకుడు నచ్చలా, అందరూ నన్ను వాడుకొని నా ఓటు తీసుకొని వాళ్ళు బాగుపడుతున్నారు తప్ప, నా గుడిసెల మీద మిద్దలు కట్టుకుంటున్నారు తప్ప నన్ను బాగు చేయటానికి ఒక్క నాయకుడు నా కోసం రావటం లేదు. కాబట్టి నేనెవరికి ఓటయ్యా, నాకెవరు నచ్చలేదు అని చెప్పి నొక్కితే అదే నోటా అంటారు. దాన్ని నోటా అంటారు. అంటే నాకు రాజకీయ వ్యవస్థ నచ్చలేదు, మోసాలు తప్ప, అరాచకాలు తప్ప, అన్యాయం తప్ప, అవినీతి తప్ప ఏమీ లేదు ఇక్కడ అని చెప్పడం నోటా. దానికేసే 2 సార్లు. అంటే మీకు అర్థమైంటుంది నేనేంటో. ఇప్పుడు రాజకీయం అంటే ఈరోజు అన్యాయం చేయకపోతే రాజకీయాల్లో పనికిరాడంటున్నారు నన్ను చాలా మంది. నీకు అవినీతి చేయటం రాదురా, నువ్వు రాజకీయాల్లో పనికిరావంటున్నారు. రాజకీయాల్లో పోతే అబద్ధాలు చెప్పాలా, రాజకీయాలు పోతే ప్రజల్ని మోసం చేయాలా, రాజకీయాల్లోకి పోతే ప్రజలను అంటు పెట్టుకుని మనం గొప్ప